ఈరోజు శుక్రవారం. ఉదయం నుంచే ఇంటి పనులతో బిజీగా గడిచినా మధ్యాహ్నం అందరికీ నచ్చేలా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించింది. అందుకే ఎంతో ఇష్టంగా ఎగ్ దమ్ బిర్యానీ చేయాలని అనుకున్నాను. బియ్యం కడిగి సిద్ధం చేసుకుని మసాలాల సువాసనతో వంటగది అంతా గుమగుమలాడిపోయింది. ఉడికించిన గుడ్లను వేసి దమ్ పెట్టిన తర్వాత వచ్చిన ఆ పరిమళం ఇంట్లో అందర్నీ వంటగది వైపు తీసుకొచ్చింది. బిర్యానీకి తోడుగా చల్లని పెరుగు పచ్చడి కూడా చేశాను. ఉల్లిపాయ ముక్కలు, పెరుగు కలిపి చేసిన ఆ పచ్చడి బిర్యానీకి మంచి జతగా మారింది. వేడివేడి ఎగ్ దమ్ బిర్యానీని ప్లేట్లో వడ్డించి పక్కన పెరుగు పచ్చడి పెట్టి అందరం కలిసి భోజనం చేశాం. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరూ ఈరోజు బిర్యానీ చాలా బాగా వచ్చింది అంటూ మెచ్చుకోవడం చూసి మనసు నిండిపోయింది. ఇంట్లో వాళ్ళ ఆనందమే మన ఆనందం కదా. బయటట హోటల్ రుచులు ఎంత ఉన్నా ఇంట్లో ప్రేమతో చేసిన వంటల్లో ఉండే ఆ ప్రత్యేకతే వేరు. అలా ఈ శుక్రవారం సాధారణ రోజే అయినా ఎగ్ దమ్ బిర్యానీ సువాసనతో, పెరుగు పచ్చడి రుచితో, కుటుంబ సభ్యుల నవ్వులతో ఎంతో ఆహ్లాదంగా గడిచిపోయింది. చిన్న చిన్న సంతోషాలే జీవితాన్ని అందంగా మార్చుతాయని మరోసారి అనిపించింది. కుటుంబంతో కలిసి తిన్న ఆ భోజనం ఈరోజు జ్ఞాపకంగా మిగిలిపోయింది. గుడ్లలో ఉండే ప్రోటీన్ల గురించి చెప్తా వినండి. గుడ్లు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. వాటిలో ఉండే ప్రోటీన్లు మన శరీరానికి కావలసిన శక్తిని అందించడమే కాకుండా కండరాలు బలంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, శరీర నిర్మాణానికి గుడ్లు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు. రుచి, ఆరోగ్యం రెండూ అందించే అద్భుతమైన ఆహారం గుడ్డు.